అంటే జైపాల్ రెడ్డి గారితో ఇప్పటికీ మీకు మంచి సన్నిహిత సంబంధాలు అయితే కొనసాగుతున్నాయి. ఓకే, సీనన్న ద్వారా అంటే మీరు మెడిసిన్ చదవాలనుకున్నారు, గట్టిగా పట్టుబట్టి మరి ఎంపీసీ ఫెయిల్ అయ్యి బైపీసీకి వచ్చి బైపీసీ పూర్తి చేసి మంచి ర్యాంక్తో మెడిసిన్లో వచ్చారు. చివరి సంవత్సరంలో సీనన్న ద్వారా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, సీనన్న ద్వారా ఎమ్మెల్యే అయ్యారు. అంటే టెన్షన్లో విజయం సాధించారు మీరు ఒక 72 ఓట్లతో. తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టినప్పుడు ఎలా అనిపించింది మీ ఫీల్? అంటే అసెంబ్లీలో అడుగు పెట్టడం అనేది ఒక గొప్ప అనుభూతి. ఓకే, అంటే చాలా హ్యాపీగా జీవితంలో అదొక మైలురాయిలాగా ఎవరికైనా కానీ అనిపిస్తుంది. దాంట్లో నాకు మరీ ముఖ్యంగా ఎందుకంటే పోరాటం చేసి 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 ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్లో ఉండి టికెట్ కోసం కొట్లాడి ఎలక్షన్లో అన్ని ఇబ్బందులు పడి గెలిచి మళ్ళీ ఇంకొక పోలింగ్ బూత్ ఎలక్షన్ పెట్టి అందరు ఏకమై వీడిని ఓడగొట్టాలనుకున్నప్పుడు ఆ ఎలక్షన్లో గెలిచి అంటే పద్మవ్యూహంలో నుంచి బయటికి వచ్చినటువంటి ఆ అనుభూతిలో అసెంబ్లీలో అడుగు పెట్టడము అసలు వర్ణాతీతం. అది అయితే ఇంత చేసి అసెంబ్లీలోకి వచ్చిన ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఇంత పోరాటం చేసి అసెంబ్లీలోకి రావడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. నేనే కాదు, నా కుటుంబ సభ్యులు, నా వైఫ్ కానివ్వండి, నా పిల్లలు కానివ్వండి, నేను కష్టపడుతుంటే వాళ్ళు నాకన్నా ఎక్కువ కష్టపడ్డారు. మా కార్యకర్తలు అందరూ కూడా రాత్రింబవలు కష్టపడ్డారు, నిద్ర ఆహారాలు మాని నా కార్యకర్తలు నా కోసం ఊర్లలో పనిచేసినారు. కాబట్టి దీన్ని మ్యాక్సిమం కల్వకుర్తి నియోజకవర్గానికి లాభం చేకూరే విధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యేటట్టుగా చేయాలనే ఒక అభిప్రాయం నాలో ఏర్పడింది. అంటే ఒక ఫీల్ అంటే అసెంబ్లీలో అడుగు పెడితే అట్లా చూసుంటారు మొత్తం కూడా వాతావరణం అంతా, ఆ ఫీల్ ఎలా ఉండింది అనేది అంతే. అంటే అది అంటే కొన్ని మాటలలో వర్ణించలేము. ఒక నిమిషం మీరు కవిగా మారి వర్ణించండి. అంటే బహుశా రానటువంటి ప్రయత్నం చేస్తే ఈ కవిత్వం రాని వాళ్ళకి కవిత్వం అవుతుంది. కవిత్వం కాస్త కవిత్వం అయిపోతుంది అంటారా? ఫీల్ లైఫ్లో కొన్ని ఘట్టాలు ఉంటాయి, ఒకటి రెండు ఇంపార్టెంట్ అకేషన్స్ ఉంటాయి. ఇది ఒక ఇంపార్టెంట్ అకేషన్. అంటే అసెంబ్లీలోకి అడుగు పెట్టిన తర్వాత, ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టి అసెంబ్లీలోకి అడుగు పెట్టిన తర్వాత మొదటి అంశం దేనిపైన మాట్లాడారు మీరు? కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పైన. మైక్ తీసుకుంటే అదే ఏమని మాట్లాడారు? అంటే మా కల్వకుర్తి నియోజకవర్గానికి ఖచ్చితంగా సాగునీరు అందియాలి. మా కల్వకుర్తి నియోజకవర్గానికి మొత్తం ఏదైతే రాజశేఖర రెడ్డి గారు 2005లో ప్రాజెక్టుకి రూపకల్పన చేసినారో ఆ మొత్తం కూడా 62,882 ఎకరాలకు మాకు కంప్లీట్గా నీళ్ళు ఇవ్వాలి. వీలైనంత తొందరలో మా కల్వకుర్తిని చర్చశామలం చేయాలనే కేరళ విషయమే మాట్లాడినాను. నమస్తే, దిస్ ఇస్ చల్లా వంశీచంద్ రెడ్డి, లెజిస్లేటర్ ఫ్రమ్ కల్వకుర్తి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, Telangana state. Please do watch my live interview with Mr. Nagaraju only on iDream News. Thank you.